ఆదర్శ వివాహం చేసుకున్న ఆ ప్రేమ జంట పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. స్థానిక రాజుపేటకు చెందిన వేముల శశి అనే యువకుడిని అదే ప్రాంతానికి చెందిన షేక్ గోషియా ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మంగినపూడి బీచ్ వద్ద ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెద్దల నుండి తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఇనగుదూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రేమ జంటకు చెందిన 2 కుటుంబాల వారిని పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. రైట్, ఇక విజువల్స్ చూసినా మచిలీపట్నం కృష్ణా జిల్లాలో వంగినపూడి బీచ్ వద్ద ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు ప్రేమ జంట. ఆమె ముస్లిం, ఈయన హిందూ కావడంతో ఆదర్శ వివాహాన్ని చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాలు పెద్దలు అంగీకరించకపోవడంతో వారికి కుటుంబం నుండి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఏదైతే తమ ప్రేమను అంగీకరించకపోవడంతో ఇరుగుదురు పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. పెద్దల నుంచి రక్షణ కల్పించాలన్నట్లు కూడా ప్రేమ జంట కోరినట్లు కూడా తెలుస్తుంది. మచిలీపట్నం ఏదైతే రాజుపేటకు చెందినటువంటి ప్రేమ జంట ఏదైతే మరగుజ్జు వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదంటూ కూడా ఏదైతే యువతి తరఫున తల్లిదండ్రులు కొంత ఆమెను నిరాకరించడంతో వెంటనే ఏదైతే బీచ్ కి సమీపంలో ఉన్నటువంటి చర్చిలో వారు వివాహం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇరుగుదురు పోలీసులు ఇరు కుటుంబాన్ని కూడా పిలిపించడం, అదేవిధంగా వాస్తవానికి సంబంధించినటువంటి పరిస్థితులు వారికి వివరంగా చెప్పి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి షేక్ గోషియా అదేవిధంగా వేముల శశి ఇద్దరు కూడా ప్రేమించడం ఏదైతే అటు హిందూ అదేవిధంగా క్రిస్టియన్ అదేవిధంగా ముస్లిం కావడంతో ఈ ప్రేమను అంగీకరించాలని తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఏదైతే ప్రేమకు ఏదైనా సరే ఎదురు లేదని వారందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.